ఈరోజు నేను వచ్చేసి బెల్లం టీ రెడీ చేసి చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 2 గ్లాసెస్కి నేను టీ చేస్తున్నాను. అందుకోసం అని చెప్పి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇందులో చిన్నది ఒక అల్లం ముక్క క్రష్ చేసి వేసేసుకోండి. అలాగే 2 యాలక్కాయలు అన్నమాట. తర్వాత టీ పౌడర్ వేసుకోండి. మీరు యూజ్ చేసే ఏ టీ పౌడర్ అయినా సరే వేసేసుకోండి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి అది కొంచెం వేడవగానే బ్రౌన్ షుగర్ వేసుకోండి, అదే బెల్లం వేసుకోండి. ఇప్పుడు డికాషన్ మరుగుతూ ఉంటుంది కదా, పక్కన పాలు పెట్టుకోండి. పాలు మరుగుతూ ఉండాలండి ఎప్పుడైనా బెల్లం టీకి. ఇప్పుడు డికాషన్ ఇలా మరుగుతూ ఉంది కదా, ఇలా మరుగుతున్న డికాషన్లో పక్కన ఇలా మరుగుతున్న పాలను తీసి డికాషన్లో వేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడే పోయాలండి, అలా అయితేనే విరగకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ పాలు వేసాను. ఇలా పాలు వేసాక ఒక స్పూన్తో ఇలా కిందికి పైకి కలుపుతూ ఉండాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా కలిపేసుకోవాలి ఎప్పుడైనా టీ. అంతే, ఇలా విరగకుండా చాలా చక్కగా రెడీ అయిపోతుంది బెల్లం టీ. ఇది చాలా టేస్ట్ అండ్ హెల్దీ. షుగర్కి ఆల్టర్నేటివ్ ఏదన్నా కావాలనుకుంటే ఇదే బెస్ట్ అన్నమాట. సో ఇలా రెడీ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి టేస్ట్ చేశారంటే రోజు మనం రెగ్యులర్గా తాగే టీ కూడా బోర్ కొట్టేస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది ఈ టీ. సో ఇలా రెడీ అవుతుందన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసింది టీ. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అంతే, రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching my video.